నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే కేవలం 15 ఏళ్ల వయసులోనే 11 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది 29 బంతుల్లో 94 రన్స్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించిన సంచలనాత్మక విశ్లేషణ. క్రికెట్ ప్రపంచంలోనే ఎప్పుడూ చూడని ఒక విధ్వంసం. కేవలం 15 ఏళ్ల వయసు, కానీ చేతిలో బ్యాట్ పడితే బౌలర్ల గుండెల్లో వణుకు. కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ, 29 బంతుల్లో 94 పరుగులు. అసలు ఎవరి వైభవ్ సూర్యవంశీ? ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ వండర్ కిడ్ బ్యాటింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ రోజు వీడియోలో చూద్దాం. నమస్తే, స్టూడియో వన్ స్పోర్ట్స్ వీక్షకులకు స్వాగతం. ఈ రోజు స్పోర్ట్స్ వరల్డ్ మొత్తానికి ఒక్కడు తన వైపు తిప్పుకున్నాడు. మనం ఎంతో మంది లెజెండ్స్ బ్యాటింగ్ చూస్తుంటాం. వీరేంద్ర సెహ్వాగ్ భయం లేని ఆట, క్రిస్ గేల్ సిక్సర్ల వర్షం, రోహిత్ శర్మ క్లాసిక్ హిట్టింగ్ అన్ని చూసాం. కానీ వీరందరినీ మించిపోయే రేంజ్ లో, అసలు ఊహకు కూడా అందని రీతిలో ఒక చిన్న కుర్రాడు వరల్డ్ రికార్డ్ ని తిరగరాస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ టీం తరపున ఆడిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. అసలు మ్యాచ్ ప్రారంభం కాగానే అందరూ ఇండియా ఏ టీం బ్యాటింగ్ ఎలా ఉంటుందా అని చూస్తున్నారు. కానీ ఓపెనర్ గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ మొదటి బంతి నుంచే సిక్సర్ల వేట మొదలు పెట్టాడు. కేవలం 11 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన లిస్టే హాఫ్ సెంచరీ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. గత 20 ఏళ్లుగా ఎవరూ అందుకోలేకపోయిన రికార్డ్ ఇది. అంతటితో ఆగకుండా కేవలం 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 324.13. ఒక వన్డే ఫార్మాట్ మ్యాచ్ లో ఇలాంటి T20 కంటే స్పీడ్ ఇన్నింగ్స్ ఆడటం ఎవరికైనా సాధ్యమా చెప్పండి. కేవలం 9 ఓవర్లు తిరగక ముందే ఇండియా స్కోర్ 132 రన్స్ కి చేరిందంటే దానికి కారణం ఈ కుర్రాడే. కెప్టెన్ తిలక్ వర్మ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా ఒక పక్కన నిలబడి వైభవ్ ఆడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అసలు ఈ వయసులో అంత టైమింగ్, అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చాయి అని పెద్ద పెద్ద క్రికెట్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. మొన్నటి IPL టోర్నమెంట్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. IPL లో ఏకంగా 237 స్ట్రైక్ రేట్ తో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ రాత్రికి రాత్రే డబుల్ అయిపోయింది. చాలా మంది మాజీ సెలెక్టర్లు మరియు ఎక్స్పర్ట్స్ ఇప్పుడే ఒక కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ను త్వరలో జరగబోయే ఐర్లాండ్ T20 సిరీస్ లో డైరెక్ట్ గా సీనియర్ ఇండియన్ టీమ్ లోకి సెలెక్ట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తర్వాత ఇండియాకు దొరికిన అతిపెద్ద మ్యాచ్ విన్నర్ వీడే అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ చిన్న వయసులోనే ఒత్తిడిని తట్టుకుంటూ సిక్సర్ల వర్షం కురిపిస్తున్న వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ ను ఏలడం ఖాయంగా కనిపిస్తుంది. మరి 11 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ తెలుగు రాష్ట్రాల అభిమానుల ఫేవరెట్ యంగ్ సెన్సేషన్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్ కోసం మన స్టూడియో వన్ స్పోర్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.